నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. టాలీవుడ్ నుంచి రాబోతున్న తర్వాతి భారీ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ కు సంబంధించి తర్జన భర్జనలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డా ఈ చిత్రాన్ని చివరిగా ప్రకటించిన జూన్ 12న కూడా రిలీజ్ చేయడం సందేహంగానే కనిపిస్తోంది. బిజినెస్ పరంగా తలెత్తిన కొన్ని ఇబ్బందులు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పని పరిస్థితి తలెత్తుతోందని వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వాయిదా అనివార్యమనే అంటున్నారు. అయితే వాయిదా నిర్ణయం తీసుకోవడం కూడా అంత తేలిక కాదు. ఓటీటీ సంస్థకు హక్కులు అమ్మాకే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. భారీ మొత్తానికే డీల్ కుదిరింది. కానీ ఇప్పుడు వేరే కారణాలతో సినిమాను వాయిదా వేస్తామంటే ఓటీటీ సంస్థ ఒప్పుకునే పరిస్థితి లేదు. డిజిటల్ రిలీజ్ స్లాట్ చేసుకున్నాకే ఓటీటీ సంస్థలు డీల్స్ చేసుకుంటాయి. చెప్పిన డేట్ దాటితే ఊరుకోరు. ఆ మేరకు రేట్లు తగ్గించి ఒప్పందాలు రివైజ్ చేస్తారు. హరిహర వీరమల్లుకు ఇప్పుడు డేట్ మారిస్తే ఓటీటీ సంస్థ ముందుగా చేసుకున్న ఒప్పందంలో 20 కోట్ల కోత విధిస్తుందట. అందుకే నిర్మాత ఏఎం రత్నం ఎలాగైనా జూన్ 12కే సినిమాను తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఈలోపు బిజినెస్ పూర్తి చేయడం, సినిమాను పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కష్టమవుతోంది. ఓటీటీ డీల్ కంటే థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ కాబట్టి సినిమాను జూన్ 12న రిలీజ్ చేయడం కష్టంగా ఉంది. మరి తర్వాతి డేటుకు అయినా నిర్మాత కోరుకున్న థియేట్రికల్ ఆదాయం వస్తుందా అన్నది సందేహమే. డిజిటల్ డీల్ ఆదాయంలో పడే కోతను కూడా ఇప్పుడు భరించాల్సి ఉంటుంది. ఇంకా రేట్లు పెంచితే బయ్యర్లు ఎలా ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం.